జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి తృతీయంలో రాహు యోగిస్తున్నారు. అలాగే సప్తమ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నరసింహస్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. 4వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి అర్ధాశ్రమ శని నడుస్తోంది కాబట్టి నల్లనువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారం, బుధవారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్త తీసుకోండి. శుక్రవారం, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయాలనుకుంటే ఆ టైంలో స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధనస్సు రాశి వారికి కుటుంబాధిపతి అయిన శని 4వ భావంలో ఉండి అర్ధాశ్రమ శని నడుస్తోంది. కుటుంబ పరంగా సమస్యలు అవుతాయి ఉంటాయి, ధనపరంగా సమస్యలు అవుతాయి ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతూ ఉండండి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. పంచమాధిపతి 7వ భావంలో ఉన్నప్పుడు మంచి జరిగే అవకాశం అవుతూ ఉంటది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. హెల్త్ పరంగా సమస్యలు అవుతూ ఉంటాయి. 6వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. 6వ స్థానం నీచంలో ఉన్నారు. శని యొక్క పరస్పర దృష్టి ఉన్నది. శని శుక్రుడి మీద, శుక్రుడు శని మీద దృష్టి ఉండటం మూలంగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా శత్రులు అనే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడతారు. చాలా చాలా జాగ్రత్తగా అవుతూ ఉండండి. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా అవుతూ ఉండండి. వృత్తి పరంగా సమస్యలు అవుతూ ఉంటాయి. దశమ స్థానంలో శుక్రుడు నీచంలో ఉండి కుజుడు యొక్క 4వ దృష్టి శుక్రుడి మీద, శని యొక్క 7వ దృష్టి శుక్రుడి మీద పడటం మూలంగా మరియు ఆగస్టు 5వ తారీఖు నుంచి బుధుడు తన శత్రు రాశి అయిన కర్కాటక రాశికి వెళ్ళటం మూలంగా ఈ విధంగా రాశి ఉన్నది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కనుక వృత్తిపరంగా ఖచ్చితంగా సమస్యలు అధికమవుతాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. ముఖ్యంగా మీ బాస్ తోను, మీ మేనేజర్ తోను చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. లేకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.